రాహుల్ అనే బాలుడు రోజంతా మొబైల్ ఫోన్తోనే గడిపేవాడు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే గేమ్స్ ఆడాడు, వీడియోలు చూశాడు. తల్లిదండ్రులు చదువుకోనని అడిగినా వినలేదు. ఒకరోజు టీచర్ స్కూల్లో ఒక పోటీని ప్రకటించింది. ఆమె ఇలా చెప్పింది, ప్రతి విద్యార్థి ఒక చిన్న ప్రాజెక్ట్ తయారు చేయాలి. కానీ రాహుల్ తన ప్రాజెక్ట్ సిద్ధం చేయలేదు. బదులుగా అతను తన మొబైల్ ఫోన్తోనే సమయం గడిపాడు. చివరకు పోటీ రోజు రానే వచ్చింది. రాహుల్ దగ్గర చూపించడానికి ఏ ప్రాజెక్టూ లేదు. అయితే అతని క్లాస్మేట్స్ అందమైన ప్రాజెక్టులను తీసుకువచ్చారు. వారి కృషికి టీచర్ వారిని ప్రశంసించారు. ఆ క్షణంలో రాహుల్ తన తప్పును గ్రహించాడు. తన ఫోన్లో చాలా సమయం వృధా చేసినందుకు బాధపడ్డాడు. ఆ రోజు నుండి అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా చదువుకోవాలని మరియు తన మొబైల్ ఫోన్ను కొద్దిసేపు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ సీరియస్గా చదవడం మొదలుపెట్టాడు. అతనికి మంచి మార్కులు రావడం ప్రారంభించాయి. అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా సంతోషంగా ఉన్నారు. నీతి: టెక్నాలజీ మంచిదే, కానీ మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి.